ఆ అమ్మాయి డాక్టర్ అవ్వడానికి ఎంబీబీఎస్ కోర్సు చదువుకుంటుంది. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎలాగూ మా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు, నా జీవితానికి ఒక వరుణ్ణి నేనే చూసుకుంటే పోలా అని అనుకున్నది. ఎంబీబీఎస్ చదువుతున్న అబ్బాయిని ప్రేమించింది. కొన్ని సంవత్సరాలు కలిసి తిరిగారు. ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరు ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఇంతలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. పెళ్లి చేసుకోవాలన్న సమయము దగ్గర పడింది. ఎంబీబీఎస్ చదువుతున్న అబ్బాయి తన తల్లిదండ్రులతో నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా అని చెప్పాడు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు, మేము ఇంత కష్టపడి నిన్ను చదివించింది నీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికే, మాకంటూ కొన్ని ఆశలుంటాయి, నువ్వు ఆ అమ్మాయితో వివాహానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము అని చెప్పారు. అందుకు ఆ అబ్బాయి అమ్మాయితో, మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు కాబట్టి మనము ఫ్రెండ్షిప్ చేసుకుందాం, పెళ్ళి మాత్రం వద్దు ప్లీజ్ అని చెప్పాడు. ఆ అమ్మాయి, అయ్యో అలాగంటే ఎలాగా, ప్లీజ్ మనం ప్రేమించుకున్నాం కదా, పెళ్లి చేసుకో అని బ్రతిమిలాడింది. పెళ్లి చేసుకోవాలని పాపం ఏడ్చింది. కానీ ఆ అబ్బాయి మాత్రం ఎంత ఒప్పుకోలేదు. అప్పుడు ఆ అమ్మాయి, సరే చివరిసారిగా నేను నిన్ను ఒకటి అడుగుతాను, నా కోరిక తీరుస్తావా అని అడిగింది. సరే ఏమిటో చెప్పు అని అన్నాడు. రేపు గురువారం ఒంటరిగా నీతో మాత్రమే ఒక రూమ్లో ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నాను అని అడిగింది. అందుకు ఆ అబ్బాయి ఓకే అని చెప్పాడు. గురువారం రానే వచ్చింది. ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు. ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది. అదేంటంటే, నాకు దక్కనిది ఇంకెవరికి దక్కడానికి వీలు లేదు అని ఆ అబ్బాయిది కోసేసింది. ఇంకేముంది, అక్కడ నుండి అరుచుకుంటూ పరిగెత్తాడు. వారి తల్లిదండ్రులు అమ్మాయిపై కేసు నమోదు చేశారు. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఫ్రెండ్స్, ప్రేమించేటప్పుడు హాయిగా ఉంటుంది, తేడా వస్తే కేల్ కతం దుకాన్ బంద్. సో ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్.